సార్ సార్ పరకాల ఓట్లు రచ్చ. నిన్న పరకాల ప్రభాకర్ అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో ఉన్నారు. ఇద్దరు కూడా మంచి మీడియాకు ఇదైనటువంటి మీడియాకు ఇష్టమైన వ్యక్తులు కదా. ఒక చోటేమో రాజ్యాంగం మీద పరకాల, ఇంకో చోటేమో ఇద్దరు ఓట్లకు సంబంధించిన అంశం మీద. పరకాల కీలకమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. అందులో ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు ఇంత కొంత వ్యవధిలో ఎలా పడ్డాయో చెప్పండి అనేది ఆయన ప్రశ్న. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి మధ్యలో అంతకుముందు పడిన ఓట్లేమో గంటకు 200 ఓట్లు పడితే ఇప్పుడేమో ఒక ఓటుకు 20 సెకండ్లలో ఒక ఓటు పడింది. ఇది ఎలా సాధ్యం? ఒక ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకండ్లు పడుతుంది. ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 70 నుంచి 126 అంటే 1.5 నిమిషం దాకా పట్టే ప్రక్రియ కేవలం 20 సెకండ్లకు ఎట్లా పట్టింది? ఇన్ని లక్షల ఓట్ల సమయంలో ఎలా నమోదయ్యాయి? ఈ విషయాలు ఆయన గతంలో కూడా చెప్పారు. కానీ నిన్న ఆయన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడినట్టు కనపడాలి కదా. పోనీ ఇన్ని లక్షల ఓట్లు ఆ సమయంలోనే వచ్చాయంటే ఆ ఓట్లు వేసిన వాళ్ళంతా క్యూలో ఉండాలి కదా. పోనీ క్యూలో ఉన్నట్టుగా బొమ్మలు చూపించండి. ఎంతమంది క్యూలో ఉన్నారయ్యా, వీళ్ళందరూ ఓట్లు వేశారని మాకు ఫుటేజ్ చూపించమంటే చూపించట్లేదు. మీరు ఫుటేజ్ చూపించరు. లాజికల్గా అంత సమయంలో, అంత కొద్ది సమయంలో అంత భారీగా అది ఉందా? వేస్తున్నారా? లాజికల్గా అంత కొద్ది సమయంలో అన్ని లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయంటే చెప్పరు. కాబట్టి ఇది సందేహాస్పదం. 2024 ఎన్నికల ప్రక్రియ అవుట్కమ్, పోలింగ్ అవుట్కమ్ అనేది సందేహాస్పదమైంది. అనేక ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానాలు దాటేస్తుంది, చర్చను దాటేస్తుంది. ఆయన ఇంకోటి కూడా అన్నారు, ముఖ్యమంత్రి ఉండకూడదు, ఈ మంత్రులు ఉండకూడదు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు, వేరే ఎమ్మెల్యేలు రావాలి, ఇలాంటివి నేనేం చెప్పడం లేదు. కానీ వీళ్ళు రావడానికి ఆధారంగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితం అన్నది ఇన్ని సందేహాలతో ఇన్ని ఓట్లు ఎట్లా పడ్డాయో నాకు చెప్పండి అని ఆయన అడుగుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం రావట్లేదు. అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారా అని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని చెప్పి ఆయన అడిగారు. ఈ 3 ముఖ్యమైనవి కదా. ఇంకో ముఖ్యం మనకు కలిగే సందేహం అంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, దాని మీద చర్చ ఎప్పటికప్పుడు వస్తూ ఉంది. అటువంటిప్పుడు ఎందుకు డోర్ మోయించారు? మరి ఆధారాలు ఇదిగోనయా, ఫోటోలు ఉన్నాయి, ఇదిగో లెక్కలు ఉన్నాయి, ఇదిగో నమోదు చేశారు, ఈ టయానికి వీళ్ళు వచ్చారు, ఇవేమి చూపించకుండా ఈవీఎంలో ఉన్న ఈవీఎంల ప్రకారం మీరు ఫలితాలు ప్రకటించారు. ఈవీఎంల మీదనే డౌట్స్ దేశం అంతా వ్యక్తమయ్యాయి కదా అనేక సార్లు, ప్రతి చోట అనేక సార్లు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఈవీఎంలు వీటి మీద కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముందు వాటితో పుస్తకాలు వెలువడ్డాయి. మరి అంతకుముందు ఈవీఎంల మీద ఉన్న సందేహాలు మొత్తం ఇప్పుడు వదిలేసుకున్నారా? ఇప్పుడు ఈవీఎంలు ఇదయ్యాయా? పోనీ వీవీప్యాట్లనే లెక్క పెట్టాలి కదా, వీవీప్యాట్లనే చూపించండి అని ఆయన అడుగుతున్నారు. సో ఇవేది చూపించట్లేదు. సో పరకాల లేవనెత్తుతున్న కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లేదు. ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా సరే ఇప్పుడు ఇవి మాట్లాడినందుకు కూడా ఏదో ముద్ర వేయడం ఎంతసేపు, ఇదిగో పలానా వాళ్ళ కోసం అడుగుతున్నారు. ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. బీహార్లో ఎందుకు అడిగారండి? బీహార్లో కూడా అడిగారు కదా, బెంగాల్లో కూడా అడిగారు కదా. ఎక్కడికెక్కడ వాళ్ళతో వీళ్ళతో ముడిపెట్టి మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది. సో ఖచ్చితంగా ఆయనేమో తన ఈ విమర్శలు, తన అధ్యయనము, స్టడీ, కేసులు అది దేశమంతా కూడా తిరిగి చెప్తున్నారు. ఈ ఓట్లు ఎలా పడ్డాయి, ఈ 3 ఆధారాలు నేను కూడా చెప్తున్నా. 3 ఆధారాలు. ఒకటి ఓటర్ల వివరాలు, ఎప్పుడు వచ్చారు, ఎలా ఓటేశారు, సంతకం ఓటర్ల వివరాలు. రెండవది టీవీ ఫుటేజ్. మూడవది పుస్తకాలు, ఎక్కడెక్కడ ఇవి నమోదు చేశారు. ఈ 3 చెప్పకుండా ఓటింగ్ పర్సెంటేజ్ మటుకు పెరిగిందంటే ఇది నిజానికి ఇది ఎందుకు అవసరం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కోసమే కదా. ఇది ఎట్లాగో 2 ఏళ్ళు అయిపోయింది.
వచ్చే ఏడాది చాలా కనీసం 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, గుజరాత్తో సహా. ఇప్పుడైనా కానీ ఎన్నికల సంఘం వీటికి కనుక సరైన జవాబు చెప్పకపోతే రేపు ఎన్నికలు జరగబోయే 6-7 రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున ఇవే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అది చాలా సమస్యగా ఉంటుంది. మనం బీహార్లో చూసాం. బీహార్ ఎన్నికల్లో చాలా బ్రహ్మాండంగా గెలిచి సామ్రాట్ చౌదరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చోట హఠాత్తుగా వెళ్ళి పుసుకున్న ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికల్లో గెలిచారు. మధ్యప్రదేశ్లో కూడా గెలిచారు. ఒక ఉప ఎన్నిక అనేది సమస్య కాదు. ఒక ఉప ఎన్నిక అసలు గెలవకూడదు కదా. అప్పుడు గెలవడం కంటే ఇప్పుడు గెలవడం మరీ కష్టం కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది, అందులో నేరుగా మీ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి, జేడీయూ కూడా కాదు. మరి ఇటువంటి అప్పుడు గెలిచారు కదా. కాబట్టి అంతకుముందు ఎందుకు గెలవలేదు, ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. టు కంక్లూడ్ ఒకటి చెప్తాను. ఈరోజు ఇండియా టుడే ఒక స్టోరీ రాసింది. దళపతి విజయ్, ప్రశాంత్ కిషోర్, ఇంకా రాబోయే అన్నామలై, ఇలాంటి వాళ్ళు అంటే ఆ పత్రిక లెక్క ప్రకారం వీళ్ళు ఎన్నికల ప్రక్రియను తిరగరాస్తున్నారు. ప్రచారం అంటే ప్రజల్లోకి వెళ్ళటం, ఇదంతా నాయకుడితో ముఖాముఖి ఐడెంటిఫై కలవాలి అన్నదే ఇప్పటివరకు నడిచింది. కానీ 83లో ఎన్టీఆర్ గారు నేరుగా చైతన్య రథం తీసుకొచ్చినట్టుగా ఇప్పటికి వచ్చేసరికి జన్జీ కీలక పాత్ర వహిస్తుంది. జన్జీతో వీళ్ళు ముఖాముఖి కాకుండా సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. అది మోదీ గారు 2014లో తెచ్చిన మీడియా మోడల్ కూడా అధిగమించి నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు వచ్చి, ప్రతి ఒక్కరికి మీమ్స్ వచ్చి, ప్రతి ఒక్కరు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఒక కొత్త రూపం కూడా తీసుకోవచ్చు అనే ఒక అంచనా కూడా చెప్తూ ఉంది. సార్, పార్లమెంట్ వాషౌట్, అమిత్ షా గైరాజులు. పార్లమెంట్ వాషౌట్ ఇంక 3 రోజులే ఉంది. ఈ ఫెరా బిల్లు దగ్గర నుంచి వాళ్ళు చాలా చాలా పెద్ద అజెండాతో వచ్చారు. ఓ బొద్దింకా తమ ఆలోచనలన్నీ తలకిందులు చేస్తుందని వాళ్ళు భావించినట్టుగా లేరు. ఇప్పటి వరకు